ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట దక్కింది. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ని సుప్రీంకోర్టు మంజూరు చేసింది. విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ప్రభాకర్ రావుకు బెయిల్ ఇచ్చింది. కొద్ది వారాల్లో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, సింధు, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అయితే ఇప్పటి వరకు కూడా మధ్యంతర బెయిల్పై ఉన్న ప్రభాకర్ రావుకు ఇప్పుడు ఈరోజు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఈ బెయిల్కి సంబంధించి కొన్ని కీలకమైన షరతులు కూడా సుప్రీంకోర్టు అయితే పెట్టడం జరిగింది. అయితే దేశం విడిచి వెళ్ళకూడదంటూ, అలాగే పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభాకర్ రావుకు సూచించింది. ఒకవేళ దేశం విడిచి వెళ్ళాలంటే కనుక ట్రయల్ కోర్టులోని పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంటూ కూడా ఏదైతే మరొక షరతు అయితే పెట్టడం జరిగింది. అలాగే మరొక పక్క 35,000 పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు కూడా పెట్టాలంటూ కూడా ఇప్పటికే ప్రభాకర్ రావుకి అయితే సూచించారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఎప్పుడైతే 2023లోని ఏదైతే ప్రభాకర్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది, అప్పటికైనా యుఎస్ వెళ్ళిపోవడంతో కూడా ఇటు పోలీసులు ఇటు లుకౌట్ నోట్స్, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని, కాకపోతే తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలోని గతంలో ప్రభాకర్ రావుకు ఏదైతే మధ్యంతర బెయిల్ అయితే లభించింది. అయితే ఆ తర్వాత ఏదైతే విచారణకు కూడా చాలాసార్లు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ ఎదుట హాజరయ్యారు. అయితే ఆ తర్వాత మధ్యంతర బెయిల్ ఉన్నప్పటికీ కూడా 14 రోజుల పాటు ఏదైతే కస్టడీ విచారణ కూడా హాజరయ్యారు. అయితే ఈ కస్టడీ విచారణలో కూడా చాలా కీలకమైన ఆధారాలను కూడా ఇటు ఏదైతే పోలీసులు రాబట్టినట్టయితే తెలుస్తుంది. చాలా మటుకు డేటా, అలాగే తన సెల్ ఫోన్, కంప్యూటర్లో ఉన్న డేటా మొత్తాన్ని అంతటినీ కూడా పోలీసులు పూర్తిగా పరిశీలించారు. ఆ తర్వాత మాత్రం రాజకీయంగా ఫోన్ ట్యాపింగ్ కేసు యూటర్న్ అయితే తీసుకుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్లో కొన్ని కీలకమైన అగ్రనేతలందరినీ కూడా సిట్ బృందం అయితే విచారించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ప్రభాకర్ రావుకు సంబంధించి ఎప్పుడైతే తను యుఎస్ వెళ్ళిపోయాడో ఆ తర్వాత విచారణకి సహకరించాలా అంటూ కూడా తను ఇండియాకి చేరుకుంటానంటూ కూడా గతంలో చెప్పాడు. అయితే ఆ తర్వాత తన వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును అయితే కోరడం జరిగింది. అయితే ముందుగా ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ అయితే జారీ చేసిందో ఆ తర్వాత సుదీర్ఘ విచారణ తర్వాత, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులోని విచారణ ముగిసిన తర్వాత ఏదైతే ప్రభాకర్ రావుకి ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. అలాగే ఏదైతే మధ్యంతర బెయిల్ ఏదైతే ముందస్తు బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఈ బెయిల్కి సంబంధించి కీలకమైన షరతులు పెట్టడం జరిగింది. అలాగే సాక్షులు ప్రభావితం చేయడం కానీ, డిజిటల్ డేటాను ఏదైనా ధ్వంసం చేయడం, అంటే దాన్ని నాశనం చేయడం లాంటివి ఏమైనా చేసినా సరే ఇమీడియట్గా ఈ రెగ్యులర్ బెయిల్ని క్యాన్సిల్ చేస్తామంటూ కూడా సుప్రీంకోర్టు చాలా కీలకంగా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా తుది దశలో అయితే ఈ కేసు విచారణ అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే దీనిపై ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా మరొక 2 వారాల్లోనే ప్రభుత్వం దాఖలు చేస్తామంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకి ప్రభుత్వ తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ కేసు చాలా కీలక దశలో ఉంది. అంటే గతంలో సుప్రీంకోర్టు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. ఎన్ని రోజుల పాటు ఈ కేసును పొడిగిస్తారు, వెంటనే సాక్ష్యాలు అన్ని కూడా విచారించి ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దీనికి సంబంధించి మరొక 2 వారాల్లోని పూర్తి ఛార్జ్షీట్ అయితే దాఖలు చేస్తామంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి లాయర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించి ఆ ఛార్జ్షీట్లోని చాలా కీలకమైన విషయాలు కూడా ప్రస్తావించే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు సుదీర్ఘంగా విచారణకు సహకరిస్తున్నారు కాబట్టి మధ్యంతర బెయిల్ నుంచి దాన్ని రెగ్యులర్ బెయిల్కి అయితే కన్వర్ట్ చేస్తున్నట్లు కూడా ఈ రోజు నాగరత్నం ధర్మాసనం కూడా చెప్పడం జరిగింది. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది కాబట్టి ముఖ్యంగా ప్రభాకర్ రావుకు ఈ కేసులో భారీ ఊరట లభించిందనే చెప్పొచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.